28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయవలనని ఆయన అడగగా, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చూద్దాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో కనులేనో ప్రవర్తింపవలెనో అని నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. ప్రభు సాయం నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమునైనా ప్రభు దినములో మేమందరం బల్ల చుట్టూ చేరి వచ్చాము. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సెలవు చాటు మరుగు చేసుకున్నాము. మాకు కావలసినటువంటి వాక్యం మాకు అనుగ్రహించము. వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకొని యోగ్యమైన విధానములు పనులు చేయడానికి సహాయం చేయండి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కొందనాలు. మా దృష్టి మీ మీద కేంద్రీకరించడం కృప దయచేయండి. తొలగిపోకుండా తొట్టిల్లకుండా కాపాడు. ప్రభావ మేమేం నేర్చుకోవాలో, మమ్మల్ని ఎందుకు నడిపించారో, మేము దేని మీద గమనం ఉంచాలో మీరు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మంచితనం, మీ విలువ, మీ సత్యము మేము గుర్తెరిగే వారమై ప్రభావ జ్ఞానమునకు మించినటువంటి మీ ప్రేమ అర్థం చేసుకున్నట్టు ప్రభావ మీ యొక్క విలువైనటువంటి సంగతులు, మీ వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన సంగతులు మాకు వివరించి తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన పిల్లలందరినీ బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని మాకు మీరే శిరసత్వం వహించి మీ నాయకత్వం కింద మా ఈ యొక్క ప్రాంగణం అంతటిలో మనందరినీ మీ కలవరిసిలో రకరాళ్ళకి తీసుకొస్తాం. ఈ సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించాడు వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి మాట మళ్ళీ చదువుదాం. 2 భాగాలు చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో కనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. చదువుకున్నటువంటి లేఖన భాగములు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగా. మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏమిటంటే, మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనే విషయాలు. ఆయన ఎదుట మనం ఎలా ప్రవర్తించాలి. మన జీవితంలో ఆయన మనకు దినదినము ఆయుష్నిస్తున్నాడు, మనకు బ్రతుకునిస్తున్నాడు. మనం ఈ దినం బ్రతుకున్నామంటే ఆయన కృప. భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నాను ఈ దినం అంటే నేను దేవుని కృప అయి ఉన్నాను. ఆయన కృప లేకపోతే నేను ఇక్కడ నిలవలేను. ఆయన మనల్ని అందరినీ నడిపించారు. ఆయన ఉద్దేశం ఏమిటో ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఒక విశ్వాసి దేవుని ఎదుట ఎలా ఉండాలి, ప్రజల ముందర ఎలా ఉండాలి, సంఘం ముందర ఎలా ఉండాలి, ఒక విశ్వాసి అనిపించుకున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు ఇక్కడ నుంచి నేర్చుకొని పోతాం. 10 సంగతులు చెప్తాను. మొట్టమొదటి భాగం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చదివాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, మొట్టమొదట మనం చేయాల్సింది మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఇది చాలా ప్రశ్నార్థకం. భూమి మీద అందరం జీవిస్తున్నాం. కుక్క కూడా బ్రతుకుతా ఉంది.
అన్ని జీవులు బ్రతుకుతున్నాయి. మరి ప్రత్యేకమైన జీవితం ఒక విశ్వాసికి. అందరూ బ్రతికినట్టు నేను బ్రతకూడదు. ఏదో ఒక ఉద్దేశం ఉంది, సృష్టికర్తకు ఒక ఉద్దేశం ఉంది. నిన్ను నన్ను భూమి మీద ఆయన పెట్టాడంటే ఆయన పెట్టినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఒక మొట్టమొదటి సంగతి ఇక్కడ రాయబడి ఉంది. నేను ఎలా ఉండాలి అనే విషయం 29వ వచనంలో చదవండి ఎవరైనా. యోహాను సువార్త మొట్టమొదట నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు, ఏం చేయాలి మనం అనంటే ఆయన యందు విశ్వాసం ఉంచటమే. మొట్టమొదట ఏం చేయాలా? ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనం భూమి మీద ఉన్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచడం అంతే. ఆయన మీద మన భారం వేయాలంటే. ఆయన తప్ప ఇంకా వేరే ఏం మార్గం లేదు. నీవు తప్ప మాకు దిక్కే లేదంటాడు ఒక ఆయన. నీవు తప్ప మాకు ఇంకా వేరే మార్గము లేదు, నువ్వు తప్ప మాకు ఇంకా వేరే దారి లేదు. కాబట్టి నీవు తప్ప మాకు ఇంకేం లేదు. సూక్ష్మంలో మోక్షం ఎట్లా దొరుకుతుందంటే, ఆయన నుండి విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఈ దరి నుండి ఆ దరికి చేరుతాం. ఈ మధ్యలో మనము ఈత ఆడాలి. ఈ దరి నుంచి ఆ దరికి పోవాలంటే సముద్రంలో మధ్యలో పడేసి ఈత కొట్టమంటే కొడతామా? సముద్రం మధ్యలో మనం పడేసి ఈత కొట్టమంటే ఎన్నిసార్లు మనం నీళ్ళు మింగుతాం, ఎన్నిసార్లు మునిగిపోతాం. అయితే మన వల్ల కాదు ఈ ప్రయాణం. ఆయన వైపు చూస్తూ పోవాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితేనే. సూక్ష్మంలో మోక్షం ఏంటంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే మనం ముందుకు పోగలుగుతాం, లేకపోతే పోలేం. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎలా ఉండాలి, ఏం చేయాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండో విషయం చెప్తాను చూడండి. 1 పేతురు గ్రంథం రెండో అధ్యాయం. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఉన్నాయి, కలిసి చదువుదాం. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కలుస్తున్నాయి, చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు వల్ల రక్షణ విషయంలో ఎదిగిన నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని అంటే, ఇక్కడ రాయబడిన మాట మొట్టమొదటిగా చూసిన మాట ఏంటంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన తప్ప మనకు ఇంక వేరే గతి లేదు, ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదు. రెండవ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శిశువులను పోలిన వారై ఉండాలి. ఎట్లా ఉండాలా? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలి. రక్షణలో కాలు పెట్టామో, రక్షణలో కొనసాగించబడుతున్నామో, రక్షణలో ఎదగాలి. ఇప్పుడు ఏం చేయాలా? రోజు రాయబడిన మాట ఏంటంటే, రక్షణలో ఎదగాలి అని రాయబడింది. చూడలేదు ఆ మాట. రక్షణ విషయంలో చదువు మాట 3వ వచనంలో. ఎవరన్నా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాడు. పాలు తాగితే బలం వస్తుంది. రక్షణలో ఎదగాలి, రక్షణలో కొనసాగుతున్నాము, రక్షణలో ఎదగాలి. ఇది దేవుడు కోరేది. మనం ఏం చేయాలా, ఎలా ఉండాలంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై. శిశువులు ఎలా ఉంటారు? అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారు? ఎట్లుంటారు పిల్లలు? ఎందుకు ఈ మాట రాయబడింది? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. శిశువుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ఏముంటుంది శిశువుకు? అప్పుడే పుట్టిన పిల్లవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏడవకుండా అంటే ఏం చేస్తారు? గిల్లి ఏం చేస్తారు? ఏడిపిస్తారు. అవునా కాదు? ఏమో ఏడవలేదు, ఏమో పరిస్థితి. ఏడిస్తే ఆ ఏడుపు ఎట్లాంటి ఏడుపు? కల్మషం లేని ఏడుపు, సహజమైన ఏడుపు. పిల్లలకు ఊరికే ఏడుపు వచ్చేస్తుంది. ఏమన్నా అన్నా కూడా ఒక బిడ్డను తీసుకొచ్చి కూర్చోబెట్టినాం అనుకో, కళ్ళు పెద్ద పెట్టి చూసినాను అనుకో నేను, ఆ బిడ్డ ఏమవుతుంది? ఏడ్చేస్తుంది, బోరుమని ఏడుస్తుంది. కాబట్టి చాలా సున్నితమైన స్వభావం.
అట్లాంటి స్వభావం మనకు ఉండాలి. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి గాయపరిచాం, ఎన్నిసార్లు దుఃఖపరిచాం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలి. దేవుని రాజ్యం ఎలాంటి వారిది అని అంటే, ఎలాంటి వారిదని రాయబడింది? మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప మీకు మాత్రం పరలోక రాజ్యం లేదని రాయబడింది. పరలోక రాజ్యం ఎలాంటి వారిది అంటే, మార్పు నొంది బిడ్డల వంటి వారు అంటేనే మార్పు నొందాలి, మారు మనస్సు నొందాలి, మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. బిడ్డల వంటి మనసు ఉండాలి. బిడ్డల మనసులో ఏమైనా పెట్టుకుంటారా? మా డాడీ ఎన్నిసార్లు కొట్టినాడు, నన్ను కొట్టినాడు, నేను ఏం చేయకుండా కొట్టినాడని ఏమైనా పగ పెట్టుకుంటాడా? ఏం పెట్టుకోడు. అప్పుడే కొట్టుకుంటారో మళ్ళీ అప్పుడే కలిసిపోతారు, ఒక గంట తర్వాత అన్నీ మర్చిపోతారు. మనకైతే ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, మనకైతే ఎట్లుంటాం మనము? నీ సంగతి చూస్తాను ఏమంటాం? నీ సంగతి చూస్తాను, నీ సంగతి తేల్చేంత వరకు నేను వదలను నిన్ను. అంత సామాన్యంగా వదులుతాను నిన్ను? వదిలే రకం కాదు నాది. అది మానవుని నైజం. అట్లా చెప్పడంలే దేవుడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలి. ఇంకా రెండవ సహజమైన లక్షణం పిల్లలకు ఏముంటది? సహజమైన ఆకలి. ఏముంటది? ఆకలి. 2 నిమిషాలు పాలు తాగితే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఏడుకొచ్చేస్తారు, అరిగిపోతుంది ఫాస్ట్గా. ఇప్పుడు ఒక నిజమైన విశ్వాసి ఎలా ఉండాలంటే, ఆత్మలో ఆకలి దప్పులు పుట్టాలి. ఆత్మలో ఆకలి, దేవుని వాక్యం వినాలని పరుగున వచ్చేటటువంటి వ్యక్తి, సంఘములో సమయం పోగొట్టుకోకుండా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చి ఆయన మందిరంలో ఆయన వాక్యం వినాలనేటటువంటి ఆకలి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు రోగం లేదని అర్థం. ఏం లేదో? రోగం లేదని అర్థం. ఆకలి లేదంటే ఏముంటుంది? ఆకలి లేదంటే ఏముంటుందమ్మా? పిల్లలకు ఆకలి లేకపోతే ఏముంటుంది? ఏదో లోపం ఉందని అర్థం, అంతే కదా. ఏదో వ్యాధి ఉంది, రోగం ఉంది, ఏదో జబ్బు పడింది అని అర్థం. మనకు ఆత్మలో ఆకలి దప్పులు లేకపోతే మనకు కూడా ఏదో కొరత ఉందని అర్థం. దేవుని మీద ఆశ లేదు. కొంతమంది చదువుతారు, 10 అధ్యాయాలు చదువుతారు, చదవరా? చదువుతారు. ఏముందో ఈ వాక్యం, ఏందో ఈ వాక్యం, ఎందుకు దేవుడు ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఈ వాక్యం అని. ఆ వాక్యములోనే, అందుకనే భక్తుడు దివారాత్రములు దాన్ని ధ్యానించమని రాయబడు. ధ్యానించాలి. అందులో ఉన్న మర్మం, అందులో ఉన్నటువంటి సత్యము ఎంత గొప్పదో. జుంటి తేనె ధారల కంటే మధురమైందండి వాక్యం. ఏమంట? జుంటి తేనె ధారల కంటే. కీర్తన 19వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. కీర్తన, నీ ధర్మశాస్త్రము ఎంత విలువైనది అనంటే, ఆయన మనకిచ్చినటువంటి వాక్యం ఎంత విలువైనది అనంటే, కీర్తన 19 7వ వచనం చదవండి. యథార్థమైంది, ప్రాణమును తెప్పరిల్లు చేస్తుంది, నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. తర్వాత ఎక్కడుంది ఆ మాట? 10వ వచనం చదవండి. బంగారు కంటేనో, విస్తారమైన మేలిమి బంగారము కంటేనో కోరదగినవి, మధురమైనది. ఇది దేవుని వాక్యం. ఈ మధురమైనటువంటి ఈ వాక్యాన్ని మనం ఎన్ని రోజులు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? ఈరోజు మనం చదువుకున్నామా? ఇక్కడికి వచ్చాం, బాగానే ఉంది. ఈ రోజు చదువుకుంటున్నామా? మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఎవరో చూస్తారు, ఎవరో అడుగుతారని కాదు. ఇదేంటంటే జీవితాన్ని నడిపిస్తుంది, జీవితాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. కుడి ఎడమలకు పోకుండా ఇదే మార్గం, ఇందులో నడువు అనే ఒక శబ్దం అనుకరించి వినపడుతుంది. నువ్వు కలవరంలో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము, అందుకనే వాక్యం గురించి రాయబడింది, నీ వాక్యము నా పాదములకు ఏమన్నట? దీపం, నా త్రోవకు వెలుగు. కాబట్టి 2 విషయాలు చూసినాం. మనం ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే,
ఒక విశ్వాసి దేవుని యందు నమ్మకం మాత్రం ఉంచాలి. మనుషుల దగ్గర నమ్మకం పెట్టుకోకూడదు, మనుషులను నమ్ముకోకూడదు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మొట్టమొదటిది. రెండవ విషయము, మనం ఎట్లుండాలా? శిశువులను పోలిన వారమై ఉండాలి. రక్షణలో ఎదగాలి. అట్లా ఎదిగి 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 దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడంటే, చూడండి, మూడవ విషయం ఎలా ఉండాలి అని అంటే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఎట్లా నడవాలంట? క్రీస్తును పోలి నడుచుకోవాలా. శిశువుల వలె మనం ఉండాలా. కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం ఉండి ఎదిగిన తర్వాత ఎట్లుండాలి? ఇప్పుడు ఎవరి స్వరూపం రావాలి మనలో? క్రీస్తు స్వరూపంలో. నేను క్రీస్తును పోలి నడవాలి. నన్ను చూసినా ఎవరు కనపడాలా? యేసుప్రభువు కనపడాలా. కొంతమంది చూస్తే పండ్లు కొరుకుతారు. ఎంత కోపం వచ్చేస్తుందో ఒక మనిషిని చూస్తే సహించలేరు, మనిషిని చూస్తే ఓర్వలేరు. ఎందుకు వస్తుందో కోపము అంటే, మనలో ఏం కనపడాలా? దేవుడు కనపడాలి. ఆయనలో దేవుడు ఉన్నాడని ఇంకొకసేపు మాట్లాడాలనిపించాలి. కాబట్టి మనం ఆ స్వరూపంలోకి మార్చబడాలి. ఇది దేవుడు కోరేది. తర్వాత 4వ విషయం ఏమిటంటే, చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాకుండానట్లు కాదంటే కాదని ఉండాలి. మన మాట అవునంటే అవునని కానీ అవునని కాదంటే కాదని ఉండాలి. మన మాట అలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. మనలో ఎటువంటి లోపము కనపడకూడదు. మన మాట విషయమై ఎన్ని మాటలు రాయబడినాయంటే బైబిల్లో, మన మాటలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి అని రాయబడిన మాటలు ఎలా ఉన్నాయంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనంలో ఒక 4-5 మాటలు చూపిస్తాను. మన మాటలు ఎలా ఉండాలా అని అంటే, నిర్గమకాండం 20వ అధ్యాయము 7వ వచనం. అంటే ఎట్లుండాలంట? ఎట్లుండాలి? మన మాటలు వ్యర్థముగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలా. మాటలు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని మాటలు పవిత్రంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు పవిత్రంగా ఉండాలి. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించమని నిర్దోషిగా ఎంచడు. తర్వాత ఎట్లా ఉండాలి మన మాటలు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదవండి ఎవరన్నా. అక్కడి నుంచి రాయబడిన మాటలు ఎట్లున్నాయంటే 34 నుంచి 37 చదువునా. నీ మాట కాదని ఉండవలెను, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అంటే మాటలు ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఒక మాటలు చెప్పాలంటే పవిత్రంగా ఉండాలి. మాటలు వ్యర్థమైన మాటలు పలకూడదు. మాటలు చాలా ఖచ్చితంగా ఉండాలి, సూటిగా ఉండాలి. తర్వాత మనం ఎవరి గురించి తీర్పు తీర్చకూడదని కూడా రాయబడింది. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. నిర్గమకాండం 23:1 చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలిగకూడదు. ఉన్నది ఉన్నట్టుగా పలకాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఖచ్చితంగా ఉండాలి, మాట పవిత్రంగా ఉండాలి. ఇంకా ఏముందంటే మాటలు రుచిగా ఉండాలని కూడా రాయబడింది. ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నిదానించి మాట్లాడాలి,
తెలివిగా మాట్లాడాలి, చెడు మాటలు పలకకూడదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవి యొగ్గి ఆలకించనని రాయబడి ఉండదు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మన మాట విషయమై లెక్కప్ప చెప్పాలంట. మత్తయి సువార్తలో రాయబడినాయి ఆ మాటలు. దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు. ఏం మాట్లాడేవు నువ్వు ఆ బ్రదర్ గురించి? లేని వార్త ఎందుకు పుట్టించావు? ఎందుకు నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావు అని. కాబట్టి మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నిదానించి మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి, చెడు మాటలు మాట్లాడకూడదు, పవిత్రంగా ఉండాలి. మాటలు ఎట్లుండాలా? నిర్దోషంగా ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా, సూటిగా ఉండాలా, లేని వార్తలు పుట్టించకూడదు. ఇట్లాంటివన్నీ బైబిల్లో చాలా ఉన్నాయి. రుచికరమైనటువంటి మాటలు. ఇంకా ఎన్నో మాటలు అని అనిపించాలా? నీతో మాట్లాడితే ఇంకొద్దిసేపు మాటలు వినాలనిపించాలా? అది కొద్దిసేపు కూర్చున్నామంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. మనం ఎప్పుడు విమర్శించి మాట్లాడుకోకూడదు ఇప్పుడు కూడా. దేవుడు మనలో ఉంటే దేవుని మాటలే వస్తాయి. కాబట్టి మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మాట చదవండి ఒకసారి. మలాకి గ్రంథం 3:16. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. ఆయన వింటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాటల విషయమై. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసినాం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన తప్ప మనకి ఇంక వేరే దారి లేదు. మనం ఏం చేయాలా, ఎలా ఉండాలనే మాటలు మాట్లాడుతున్నాం. ఎలా ఉండాలి ఒక విశ్వాసి? ఎలా ఉండాలంటే ఎలా ఉండాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలి. తర్వాత శిశువును పోలిన వారమై ఉండాలి. తర్వాత క్రీస్తును పోలిన వారమై ఉండాలి. తర్వాత ఎవరిని పోలిన, ఎట్లా నడుచుకోవాలి మనము? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. తర్వాత 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. 5వ సంగతి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరేది. మనుషులతో రాయబడింది. మన సహవాసము దేవునితోనే. ఒక పాట కూడా ఉంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానము 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 సమాధానము. ఎట్లా వస్తుంది మా సమాధానము? యోబు గ్రంథం 22:21. ఎట్లా వస్తుంది సమాధానము? సమాధానం లేదు. కుటుంబంలో లేదు, సంఘములో లేదు, ఎక్కడ లేదు. ఎట్లా వస్తుంది సమాధానము? యోబు గ్రంథం 22వ అధ్యాయము. ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే మనకేముంటది? సమాధానం ఉంటది. కాబట్టి మన సహవాసం ఎప్పుడు ఆయనతోనే ఉండాలి. ఆయన తప్ప ఇంకా వేరే మార్గం లేదు మనకు. భూమి మీద దేవుడు మనను ఉంచినాడు. ఇప్పుడు ఎవరికైనా ఒక జాబ్ వచ్చిందనుకో, ఆ జాబ్లో వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఏం గ్రహిస్తాడంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి. ఏముంటాయి? నా బాధ్యత ఏమి, నేను ఏం చేయాలా, నా రోల్ ఏంది అని చెప్పి జాబ్లో తీసుకుంటారు. అంతే కదా. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఆ ఉద్యోగంలో అర్హత కలిగిన వ్యక్తులను పిలిచి వాళ్ళకి ఏమి ఇవ్వాలా, ఏం బాధ్యత ఇవ్వాలా, ఏం అప్పచెప్పాలని చెప్పేది కొంచెం ఉంటది కదా. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద దేవుడు మనల్ని ఉంచినాడు. మనం ఎలా ఉండాలి అని అంటే ఈ విషయాలు చూసుకోవచ్చు. మన రోల్స్ ఏంటివి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి అంటే ఆయనతోనే సహవాసం చేయాలి. ఇంకెవరితో కూడా సహవాసం చేయకూడదు. ఇంకా ఏంటంటే మనం ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు మనలో ఎవరు గమనిస్తూ ఉంటారు? మన మేనేజర్ గమనిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు మన మేనేజర్ ఎవరు?
ఇవ్వ మన కంటికి కనపడంలే. ఇక్కడ ఉన్నాడు మన మేనేజర్, మన బాస్ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు ఎవరు వింటున్నారు, ఎవరు వినడంలే, ఎందుకు వచ్చినారు వీళ్ళు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు ఏమేమి కథలు పడుతున్నారని ఆయన ఎవరు చూస్తున్నారు ఇక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఉంది ఇక్కడ. ఏమేమి ఇక్కడ? క్రీస్తు న్యాయపీఠం. తన ఎడల యథార్థ హృదయము గలవారి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని చూచుటకే కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాం. యెహోవా కనుదృష్టి, దేవుని కనుదృష్టి చూస్తా ఉంది మనలను. తప్పించుకునే మానవుడు లేడు, ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఆయన మన బాస్, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన ధవల సింహాసనం. ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. కాబట్టి ఎట్లా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలంటే భయము కలిగి ఉండాలని రాయబడింది. 6వ మాట చూడండి, లేవీకాండం 11:44 చదవండి ఎవరన్నా. దేవునితో సహవాసం చేయాలి. ఈ సహవాసం ఎట్లా వస్తుందంటే లేవీకాండం 11:44 నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండనట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునవలెను. అపవిత్రపరుచుకున్నాం అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరునో. ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది రోల్, మన బాధ్యత. మనం ఎలా ఉండాలనేది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. లోకములో ఉన్నట్లు మనం ఉండకూడదు. లోకములో వేరే జీవిస్తున్నాం, ప్రత్యేకముగా ఉంటున్నాం. కాబట్టి ఇంకా ఏం రాయబడినాయంటే ఈ పరిశుద్ధత గురించి చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని ఎందుకు పిలిచినాడంటే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండాలని పిలిచినాడు. అపవిత్రమైన వాటిని మనం ముట్టకూడదు. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవుని బలలో ఎట్లా అంటే అట్లా చేయి వేయకూడదు. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఇంకా ఈ పరిశుద్ధత గురించి రాయబడిన మాట ఏంటంటే మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయము చూడండి. మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన సమస్త ప్రవర్తన యందు ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలా మనం. ఆయన ఎట్లా ఉన్నాడంట? ఆయన పరిశుద్ధుడు. మానక దివారాత్రములు ఈ మాట వినబడుతుందండి పరలోకము. ఆయన సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు అని ఈ మాట కంటిన్యూగా వినబడుతూనే ఉన్నాడు. దివారాత్రములు ఈ మాట. అందుకని ఆయన ఏమంటాడంటే నేను పరిశుద్ధుడని కనుక మీరునో పరిశుద్ధులే. అందుకనే మీరు పిలువబడ్డారు. ఇంకా మనం ఎలా ఉండాలి అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, ఆదికాండం గ్రంథం 42:18. ఆదికాండం గ్రంథం 42వ అధ్యాయము 18వ వచనం. వాడిని చూచి నేను దేవునికి భయపడేవాడు. ఏనంట? మనం దేవునికి భయపడాలి. యోసేపు దేవునికి భయపడే వ్యక్తి. దేవుని భయం ఉంటే ఎన్ని మేలులు, ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే అన్ని ఆశీర్వాదాలు. ఒక స్కూల్ ముందర ఒక ఈ క్యాప్షన్ రాసినారు ఏంటంటే యెహోవా యందు భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన కలుగుట జ్ఞానమునకు మూలం. జ్ఞానం కావాలంటే ఆయన యందు భయం ఉండాలి.
ఆయన యందు భయము పవిత్రమైనది. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడువాడు. యోసేపు చరిత్ర చదువుతూ ఉంటే కళ్ళలో నీళ్లు వస్తాయి. అంత భయం ఆయనకు, దేవుడు చూస్తున్నాడనే భయం. ఇప్పుడున్న ఈ భయము, ఇప్పుడున్న మనకున్న ఈ భయము ఏమాత్రం, ఏ కోశాన కొంచెం కూడా ఉండదు భయం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి భయం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్లు ఉంటాం. అది దేవునికి ఇష్టం లేదు అట్లా బ్రతికితే. కాబట్టి దేవుని యందు ఏమై ఉండాల? లేవీకాండంలో రాయబడింది మాట, 19వ అధ్యాయము 32 వచనం. లేవీకాండం 19:32. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను. నీ దేవునికి భయపడవలెను. మత్తయి సువార్తలో ఇంకా ఎలాబరేషన్ చేసి బాగా నీట్గా రాశారు. ఏమని రాశారంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఆత్మను దేహమును నరకమును నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాడు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి ఏం చేయాలా? మిక్కిలి భయపడాలి. శత్రువు ఏం చేస్తాడంటే దేహానికి ఏదైనా పనిష్మెంట్ ఇస్తాడేమో కానీ యోబుకు ఏం పనిష్మెంట్ ఇచ్చినాడు? యోబుకు ఒళ్ళంతా గాయాలే, కురుపులు, పుండ్లు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి. కాబట్టి భయము కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటటువంటి భయం. మనం ఆఫీసులో చూస్తాం కదా, ఎన్ని గంటలకు వస్తున్నామో, ఎన్ని గంటలకు లాగిన్ అవుతున్నామో. అంటే మనల్ని మానిటర్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు కదా, మనల్ని చూసేవారు, గమనించేవారు ఒకరు ఉంటారు. కాబట్టి మనం 9 గంటలకే లాగిన్ అవుతాం. మనం ఇష్టం వచ్చినట్టు 12 గంటలకు వస్తామా? కరెక్ట్గా 9 అంటే 9కి లాగిన్ అవుతాం కదా. మనం కూడా ఎట్లా ఉండాలా? దేవుడు నన్ను చూస్తున్నాడని గమనించి భయం కలిగి ఉండాలి. అమ్మో చేయకూడదు, నేను అది చేయకూడదని, అది అట్లా ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది ఎన్ని విషయాలు చూసినాం ఇప్పుడు? ఎన్ని చూసినాం? 6 చూసినాం. చూడండి 7వది, సామెతల గ్రంథం 12:24. సామెతల గ్రంథం 12:24. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. శ్రద్ధగా పనిచేయవాడు, బాధ్యత కలిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడంట? శ్రద్ధగా పనిచేస్తాడు. శ్రద్ధగా పనిచేసేవానికి, సోమరితనంగా పనిచేసేవానికి ఎట్లుంటుందంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తికి బాగా పనిచేస్తున్నాడంటే తనకు ఎన్నో ప్రమోషన్స్ ఉంటాయి, తనకు కావలసినటువంటి తన నిపుణతను బట్టి, నైపుణ్యతను బట్టి ఎన్నో రివార్డ్స్ ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. దేవుడు కోరేది ఏంటంటే మనము శ్రద్ధగా పనిచేసే వారంగా ఉండాలి. ఏదైనా దేవుడు మనకు పని అప్పచెప్పినాడు అనుకో, ఆ పనిని ఎంత కేర్ఫుల్గా చేయాలంటే అంత కేర్ఫుల్గా చేయాలి. ఎవరికన్నా పిల్లోనికి నీళ్లు తీసుకురండి నాయనా అంటే 1 వారం తీసుకొస్తారు, తర్వాత 2వ వారము సలాం కొట్టి వెళ్ళిపోతారు. ఏమంటారు, ఏడనైనా ఏడంలోనైనా అనుకుంటా కూర్చోవాలి. అంటే మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం, దేవుని విషయమై ఎంత బాధ్యత కలిగి ఉన్నాం అనేది చాలా అవసరం. దేవుని ఇంటిలో ఏదైనా పని అప్పచెప్పినామంటే దాన్ని పూర్తిగా చేయాలి, లాస్ట్ వరకు చేయాలి, చివరి వరకు చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నామని అంటాడు ఒక చోట. లూకాసు వార్తలో ఏమంటాడంటే 16వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 16:10. లూకాసు వార్త 16వ అధ్యాయము. అది మన బాధ్యత కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే నమ్మకంగా ఉంటాడు. కొంచెం పని ఇచ్చినా దాంట్లో నమ్మకంగా విడిచిపెట్టేసి పోడు. నా వల్ల కాదులే అని చెప్పి విడిచిపెట్టేసి వెళ్ళిపోడు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను. దేవుడు ఏం కోరుతున్నాడంటే నమ్మకంగా ఉండాలా, బాధ్యత వహించాలి. మనం దేవుని ఇంటి విషయమై మనకి దేవుడు ఎట్లాంటి బాధ్యత అయినా సరే ఇవన్నీ ఆ బాధ్యత పూర్తిగా నెరవేర్చాలి.
కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఇంకొక విషయం చూస్తాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. మానక హెచ్చరించుచు చూచిన కొలది రాయబడిన ఏముంది? ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుట. ప్రేమ చూపుట సత్కార్యము చేయుట, ఇది చాలా అవసరం. ఒకరికొకరము మనం చేయాల్సింది ఎలా ఉండాలంటే ప్రేమ చూపాల, సత్కార్యము చేయాలి. ఒకరినొకడు పురికొల్పుకోవాలి. ఆలోచింతమో మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలి. కింద రాయబడింది ఏమట? పురికొల్పుకోవాలంటే రేపవాలని. ప్రేమ చూపే విషయము, సత్కార్యం చేసే విషయం, ఒకరికొకరు అలా ఉండాలి, అలా బ్రతకాలి, అలా నడవాలి. ఎలా ఉండాలి అనే విషయాలు మనం దగ్గరగా 10 సంగతులు చూసినాం. ఎలా ఉండాలి? మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. తర్వాత శిశువులను పోలిన వారమే ఉండాలి. క్రీస్తును పోలిన వారమే ఉండాలి. తర్వాత మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మాటలో ఖచ్చితత్వం ఉండాలి. తీర్పు తీర్చకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలా. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా, రుచిగా ఉండాలా, నిదానించి మాట్లాడాలా, చెడు మాటలు పలకూడదు. ఇవన్నీ చూసినాం. తర్వాత దేవునితో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత ఇంకొకటి, చివరిగా ఇంకొక మాట చూస్తాం. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం. ఎరిగి ఉండి సంతోషముగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? సంతోషం కలిగి ఉండాలి. ఇప్పుడు ఉందా నిజంగా సంతోషం? ఉందా మనకు? ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉండనే ఉంది, లేదా? సమస్య లేని ఇల్లు లేదు, సమస్య లేని ఆ సమస్యను మనిషిని ఏం చేస్తుంది? కలవరంలో తీసుకెళ్తుంది. దుఃఖం ఎక్కువ ఉండిపోతుంది. దుఃఖం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. మాట ఉంటుంది కదా, దుఃఖముతో నిండి నా హృదయములో నెమ్మది చూడవిలగునా. దుఃఖముతో నిండి నా హృదయములో నెమ్మది చూడవిలగునా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సహోదరా సహోదరి, సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. మనిషి హృదయంలో సంతోషాన్ని తీసేయడమే పని. మనిషిని బలహీనపరచడం ఏంటంటే, సంతోషం తీసేస్తే చాలా కుంగిపోతాడు మనిషి. అందుకని ఒక మాట రాయబడి ఉంటుంది దీంట్లో, ఫిలిప్పీ 4:4లో ఏముంటుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆయన ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటిదైనా సరే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు తుడుచుకోవాలా పోతా ఉండాల. యేసు ప్రభువును తుఫు అని కేకరించి ఊసినాడు. ఆయన ఏం చేసినాడు? నువ్వు నా మీద చూస్తావా, నీ సంగతి చూస్తాను అన్నాడా? తుడుచుకొని పోవడం వల్ల ఆయన బుద్ధితే నిన్ను ఎవరు బుద్ధిని చెప్పానంటే ఎట్లుంటుందండి? నేను కొట్టినవాడెవడు, నిన్ను బుద్ధినవాడెవడు అని అంటే ఎట్లుంటుంది మనకు?
అవన్నీ పట్టించుకోలే ఆయన, వదిలిపెట్టేసి నాన్న ముందుకు పోయినట్లే. మనిషి హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఇద్దరు రండి, నేను మీకు ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్. ఎక్కడ లేదు, సంతోషం లేదు, సమాధానం. హృదయం దుఃఖముతో నిండిపోయింది. అట్లా ఎవరైనా ఉంటే రండి ఈరోజు ఇదే సమయం. మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునపే యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చూడండి, అన్నమాట చదువు. ఇర్మియా గ్రంథం 13. దినములు చెడ్డవి గనుక సమయం పోనీయకుండా. ఇర్మియా గ్రంథం చదువుతారా? 13:16. ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. సమయం ఉన్నప్పుడే, నెమ్మది లేకుండా ఉన్నావేమో, ఆయన దగ్గరికి రా, నెమ్మది ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఒక ఆయన ప్రిన్సిపల్ చెప్పాడు. ఏం ప్రిన్సిపల్ చెప్పినాడంటే, ఒక ఫార్ములా ఏం చెప్పినాడంటే, దేవుని దగ్గర ఏడిస్తే అనంట మనుషుల దగ్గర ఏడవలసిన అవసరం లేదంట. లేదంట, దేవుని దగ్గర ఏడిస్తే మనుషుల దగ్గర పోయి ఏడవలసిన పని లేదంట. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ఏడవాలి. వేకువజామున లేచి నీ హృదయమును కుమ్మరించాలి ఆయన దగ్గర. అట్లా చేయాలా? అట్లా చేస్తే అప్పుడు మనం ఎవరి దగ్గర పోయి కాళ్ళు పట్టుకోము, మనం ఎవరి దగ్గర పోయి నాకు అది చేయి ఇది చేయని అడగం. దేవుడినే ఆశ్రయించాలి. ఇప్పుడు 10 విషయాలు మనం నమ్మకంగా ఉన్నామా? మన బాధ్యతలు ఏంటో దేవుడు చూపించాలి. ఎలా ఉండాలి మనిషి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అని అంటే ఈ 10 విషయాలు చూస్తాం. ఎలా ఉండాలా? విశ్వాసం ఉంచాలా. తర్వాత ఒక 3-4 గుర్తుపెట్టుకుని 3 నుంచి చాలంటే, ఎక్కువ ఏమో అవసరం లే. ఎన్ని గుర్తుపెట్టుకోవాలా? 3-4 గుర్తుపెట్టుకొని పోండి చాలంటే. ఎట్లుండాలో మనం ఎట్లుండాలో, దేవుడి మీద పూర్తి భారం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. తర్వాత చిన్న పిల్లలను పోలిన వారమే ఉండాలి, శిశువులను పోలిన వారమే ఉండాలి. తర్వాత క్రీస్తు పోలిక మనలో ఏర్పడాలి. మనం చూస్తే ఎవరు కనపడాలంట? ఆయన పోలిక కనపడాలి. తర్వాత మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితంగా ఉండాలి, యథార్థం ఉండాలి. కొంతమంది తీయగా మాట్లాడతారు. ఎట మాట్లాడతారు? ఎంత బాగా మాట్లాడతాడో అనుకుంటాం. తర్వాత మోసం కనపడుతుంది లాస్ట్లో. నాలుక కింద విషం ఉంటుందంట వాళ్ళకు, పైనేమో మృదువుగా మాట్లాడతారు. మోసం చేసేస్తాడు వాడు. అమ్మాయిలు చాలా మోసపోతారు ఇట్లాంటి విషయాలు. కాలేజీల్లో పోతే నువ్వు తప్ప నాకు ఎవరున్నారంటే ఇంకా అమ్మాయి అడిగారు. మోసపు మాటలు చాలా ఖచ్చితంగా ఉండాలి. దేవుడు వింటున్నాడు. ఇద్దరు సంభాషించుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు పలకూడదు, బూతులు మాట్లాడకూడదు, చాలా నిర్దోషంగా ఉండాలి. తర్వాత ఇంకేం చూసినాం? దేవుడితో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? మనుషులతో చేయమని ఉంది, దేవుడితోనే సహవాసం చేయాలి. ఇంకా పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులు ఒకటికే మీరు పిలువబడ్డారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలే. మనం ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏదన్నా ఇది అంటే తగిలించుకున్నాను అనుకో, ఇది ఇంత మురికి అయిపోతుంది. అవుతుందా అవుదా? మనం జాగ్రత్తగా ఉండాలా లేదా? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులకే స్వాస్థ్యం, ఎవరికంటే వాళ్ళకు కాదు. నీతిమంతులదే ఆ రాజ్యం. పరిశుద్ధమైన పట్టణం అని రాయబడి ఉంది. అపవిత్రమైన పట్టణం అని రాయబడిందా? ఇష్టం వచ్చినట్లు బ్రతికి ఆడిపోతామంటే పోలేమట్లా, నో ఛాన్స్. ఇక్కడ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలా, ఇక్కడ కాండక్ట్ కరెక్ట్గా ఉండాలా. పర్వాలేదు ఈ పిల్లవాడు, పర్వాలేదు ఈ అక్క, ఈ అన్న అని చెప్పి అనిపించుకోవాలి. సాక్ష్యం కరెక్ట్గా ఉండాలా. కాబట్టి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన ప్రవర్తన. ఇంకేం చూసాం?
ఆ మనము భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయము కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి పనిచేయాలి. తర్వాత ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ విషయాలు కనీసము ఇవన్నీ ఈ రోజు నుంచి అవలంబించడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా ఉండాలి అనే విషయాలు మనం చూసినాం. కాబట్టి మనం అలా ఉన్నామో లేదో చూసి పరీక్షించుకొని ఆ బలలో యోగ్యంగా చేయవేయాలి. ప్రభు ఈ వాక్యం దించినగాక మనము అందరం మోకరించి ప్రార్థనలో ఉన్నాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీద రండి.